హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే చర్చికి వెళ్తున్నాం అనమాట. చర్చికి వెళ్ళిన తర్వాత వచ్చేసి అన్నప్రాసన వేడుక ఒకటి ఉందన్నమాట. పిల్లల్ని తీసుకొని అన్నప్రాసన వేడుకకి వెళ్తున్నాను అనమాట. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ బీ స్ట్రాంగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్లీజ్ నా యూట్యూబ్ వీడియోస్, మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ కొంచెం కంపల్సరీగా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ కొంచెం లైక్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. చెప్పాను కదా ముందు వీడియోస్లో కూడా, నేను ఫంక్షన్కి వెళ్ళాలంటే నేను ప్రతి దానికి పిల్లలకి ప్రయారిటీ ఇస్తానమాట. ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటారు కదా, స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, సరదాగా మనం ఎటన్నా వెళ్తున్నప్పుడు మనతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా సరదా తీరినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను పిల్లల్ని తీసుకొని వెళ్తానమాట. నాకు అలా తీసుకొని వెళ్ళడం నాకు చాలా అంటే చాలా ఇష్టం. ప్రతిదానికి పిల్లల్ని నేను ప్రతి ఫంక్షన్కి పిల్లల్ని తీసుకొని వెళ్తానమాట. నాకు అది నిండుతనంగా అనిపిస్తుంది అనమాట. నేను ఒంటరిగా వెళ్తే అది నాకు హ్యాపీనెస్ అనిపించదు. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వల్ల నాకు ఫంక్షన్ అనేది ఫుల్ఫిల్ అయినట్టుంటుంది, నిండుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ప్రతి ఫంక్షన్కి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా పిల్లల్ని తీసుకొని వెళ్తానమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మనసుకు హాయ్ అనిపిస్తుంది. మీకైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఫంక్షన్కి ఎలా అనిపిస్తుందో కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకైతే పిల్లల్ని మా హస్బెండ్తో ఎవరు పిలిచిన ఫంక్షన్కి వెళ్తేనే అది నాకు నిండుగా అనిపిస్తుంది, మనసుకి హాయిగా అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా అనిపిస్తుంది నాకైతే. అదొక నిండుదనం అనమాట, పిల్లలతో హస్బెండ్తో ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం అంటే. అందుకని చెప్పేసి ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా నేను పిల్లలతోనూ మా హస్బెండ్తోనూ అటెండ్ అవ్వడానికి చూస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్లీజ్ నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కంపల్సరీగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ అండ్ ప్లీజ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ మరింత ముందుకు వెళ్ళాలంటే మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా మీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎలా ఇంకా ఏమేమి చేయాలో కొంచెం చెప్పండి అని నేను కోరుకుంటున్నాను. ఏమంటారంటే, ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అనమాట. చాలా లేట్ అయిపోయింది. ఆలస్యం అమృతం విషయం అంటారు. ఒక్కొక్కసారి ఆలస్యం కూడా మంచిది అనిపిస్తుంది. సో ఈ వీడియో ఏం చేశానంటే, లేట్ అయిపోయింది. మళ్ళీ దీని స్క్రీన్ రికార్డ్ చేసుకొని ఆ వీడియోని క్రాఫ్ట్ చేసుకొని ఎడిట్ చేసుకొని మళ్ళీ దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.